నేనమ్మా, నీ కొడుకునమ్మా. తండ్రి కొడుకులిద్దరూ ఒకేనాడే నన్ను ఒంటరిదాన్ని చేసిపోయారు. తలుచుకున్నా కన్నీరు రావడం లేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఆర్చుకుపోయాయి. అమ్మా, బాగ్దాద్ షహజాదాని నేనమ్మా. నువ్వు నా తల్లివి, నేను నీ కొడుకు. ఒక్కసారి చూడమ్మా, నా కళ్ళల్లోకి ఒక్కసారి చూడమ్మా. దిక్కులేని పక్షి, చావడానికి కూడా వసతి లేక కుములుతున్నాను. ఎందుకు నాయన మరచిపోయిన మాత్రతో జ్ఞాపకం చేసి హింస పెడతాను? నేను నీకే అపకారం చేశాను. అమ్మా, నేను నీ బిడ్డని. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మ. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. అమ్మా, ఈ మాటలతో నన్ను వెర్రిదాని చేయలేవు. ఆ దుష్ట హుస్సేన్ సుల్తాను వారిని హత్య చేసి నా బిడ్డను అతని కరుకు కత్తికి ఎర చేయడానికి వచ్చిన నాడు, నా బాబుతో పారిపోయిన దాది కోట కందకంలో దూకిన నాడే నా బాబు మరణించాడు. లేదమ్మా, మరణించలేదమ్మా. దాది మరణించింది. నీ బిడ్డను దైవం కరుణించింది. నా బాబు మరణించలేదా? లేదమ్మా, బంజార్లు నీ బిడ్డను వజీరు కట్టబడకుండా రక్షించి పెంచారమ్మా. నేనే ఆ బిడ్డనమ్మా. నువ్వు నా బిడ్డవా? అవునమ్మా. ఏది? అమ్మా, అమ్మా, నా బాబు ఈనాటికి అల్లా నా మొరాలకించాడు. నా బాబుని కళ్ళకు చూపించాడు. ఇదే చాలు. ఇక నేను మరణించినా పర్వాలేదు. బాబు, ఏమిటమ్మా? నీ దేశం కోసం, నీ తండ్రి ఆత్మశాంతి కోసం నీవు చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటమ్మా? ఏమిటమ్మా అది? నీ తండ్రిని కడ తీర్చిన ఆ సైతాన్ హుస్సేన్ మీద కసి తీర్చుకోవాలి. అలాగేనమ్మా, నీ పాదాలు సాక్షిగా చెబుతున్నాను. ఆ వజీర్ను చిత్రవర్తి చేస్తాను. వెళ్ళి జాగ్రత్త. నీవని తెలిస్తే ఆ వజీర్ నిన్ను బ్రతకనియాడు బాబు. అమ్మా, నిన్ను కూడా నా వెంటే తీసుకువెళ్తాను. నీ కళ్ళ ముందే ప్రతీకారం చేస్తాను. బాబు, రామ్మా. వెళ్ళిరండి బేగం సాహెబ్. అంతరించిందనుకున్న మీ జీవితానికి మళ్ళీ సూర్యోదయమైంది. ఎవరమ్మా ఈమె? నా ఆంతరంగిక దాసి బాబు. అయితే మన వెంటే తీసుకువెడదాం. వద్దు బాబు, ఇద్దరము లేకపోతే రహస్యం వెంటనే బయటపడుతుంది. నేనుండి కొన్నాళ్ళు ఈ రహస్యాన్ని కాపాడతాను. దాది, ఏలిన వారి ఉప్పు తినిపించిన శరీరం, ఈ చిన్న ఉపకారం చేసిన సంతోషమేనా నాకు దక్కనివ్వండి. భటులు వచ్చే వేళ బయలుదేరండి. పదమ్మా.